ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే సింథసిస్ ఆఫ్ యోగా చదువుతున్నాము. దీంట్లో సింథసిస్ అంటే ఏమిటి అనేది ఆ చాప్టరు మనం ప్రారంభం చేసాం. దాంట్లో శ్రీరామకృష్ణ పరమహంస ఉదాహరణ చెప్పి శ్రీ అరవిందులు ఆయనలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక సామర్థ్యం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడికి సాధ్యం కాదు గనక ఆయన ఆచరించినటువంటిది ప్రతి మానవుడికి కూడా అది వీలవదు అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. మరి అలాంటప్పుడు యోగ సాధన అనేది అందరికీ ఎట్లా వస్తుంది అది వారు మనకు చెప్పబోతున్నారు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ 2వ పారాగ్రాఫ్ చివరిలో వారు ప్రస్తావన చేశారు. అదేంటంటే రామకృష్ణులు సాధించినటువంటి మహనీయమైన యోగమంతా కూడా అటువైపుగానే ప్రపంచమంతా వెళుతోంది. ప్రపంచంలో ఎన్నో తెగలు, సిద్ధాంత శాఖలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఒక్కొక్క పద్ధతి ప్రకారం పోతూ ఉన్నారు. అందరూ ఎటుపోతున్నారు? అందరూ ఉన్నతమైనటువంటి యోగం వైపుకే వెళుతున్నారు. మనకి కావాల్సింది ఏమిటి? అందరం యోగం వైపుకే వెళుతున్నామంటే మనకు ఒక తృప్తి కలుగుతుంది. అయితే పర్వాలేదు, నేను అనుసరించేటువంటి పద్ధతి చాలా బాగుందన్నమాట, ఇంకా నేను వేరేదేం ఆలోచించక్కర్లేదు, ఈ పద్ధతిలోనే వెళ్ళిపోవచ్చు అని మనకు ఒక తెలియనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి పడటానికి వీల్లేదు అని శ్రీ అరవిందులు చెప్తూ అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని ప్రతి మానవుడు కూడా ఏ పద్ధతి అవలంబించినా ఆ మనసులో పెట్టుకుని ఆచరణలో చేయవలసింది చిట్ట చివరి లైన్లో చెప్పారు 2nd పారాగ్రాఫ్లో, టు నో, బీ అండ్ పొసెస్ ద డివైన్. ఇది మన లక్ష్యం. దైవం అంటే ఏమిటో తెలుసుకోవాలి, తర్వాత దైవంగా మనం అవ్వాలి, దైవ చైతన్యాన్నంతా మనం స్వాధీనం చేసుకోవాలి. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి ఏ పద్ధతి అయినా సరే. అయితే కొన్ని పద్ధతుల్లో తొందరగా వెళతాం, కొన్ని పద్ధతులలో చాలా చాలా కోట్లాది జన్మలు పడతాయి. తేడా అక్కడ ఉంది. అందుకని తొందరగా మనం సమగ్రమైనటువంటి చైతన్యం, దైవ చైతన్యాన్ని పొందాలంటే ఇదిగో యోగ సంయోజనం అనేది చాలా అవసరం. అదేమిటి అనేది వారు చెప్పారు. 37వ పేజీలో 3వ పారాగ్రాఫ్లో ఇప్పుడు మనం అది చదవాలి. ఆ 3వ పారాగ్రాఫ్ చిట్ట చివరి లైన్లు చదివి పైది మనం చదువుదాం. మనం ఒక లక్ష్యం మన ముందు పెట్టుకున్నాం. అదేమిటంటే, దిస్ వాజ్ ద ఎయిమ్ విచ్ వీ సెట్ బిఫోర్ అవర్ సెల్వ్స్ ఎట్ ఫస్ట్ వెన్ వీ ఎంటర్డ్ upon our comparative examination of the methods of nature and the methods of yoga, and we now return to it with the possibility of hazarding some definite solution. మనం ఈ యోగాలన్నింటినీ కూడా పోల్చి చూసి వీటన్నింటినీ తెలుసుకునే ముందుగా మనం ఒకటి చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇప్పుడు శ్రీ అరవిందులు ఏం చేయబోతున్నారు? యోగాలన్నింటినీ కూడా పోల్చి చూసి చెప్పబోతున్నారు. చెప్పటం ద్వారా ఒక సొల్యూషన్ అనేది మనకి ఇవ్వబోతున్నారు. ఒక పరిష్కారం లేకపోతే ఒక నిర్ణయం. సొల్యూషన్ అంటే నిర్ణయం కూడా, డెఫినిట్ సొల్యూషన్. ఒక నిశ్చితమైనటువంటి, ఇక వేరే అనుమానానికి చోటు లేనటువంటి ఒక గొప్ప నిర్ణయం అనేది మనం చేసే ముందుగా ఒక లక్ష్యం అనేది మనం పెట్టుకోవాలి అని చిట్ట చివర లైన్స్లో మనకి చెప్తున్నారు. ఆ లక్ష్యం ఏమిటో పైన వారు ఈ 3వ పారాగ్రాఫ్లో మనకు చెప్పారు.
The synthesis we propose cannot then be arrived at either by combination in mass or by successive practice. శ్రీ అరవిందులు చెప్తున్నారు, నేను ప్రపోజ్ చేసేటువంటి, నేను ప్రతిపాదించబోయేటువంటి సంయోజనం అనేది ఎలా ఉండదు అది చెప్తున్నారు. అది ఒకటి కాంబినేషన్ ఇన్ మాస్, మొత్తం అంతా కలగూర గంపలాగా ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏం తెలియలేదనుకోండి చెప్పడానికి, ఏదో ఒక పురాణం అంటాం, పుక్కిటి పురాణాలు చెప్పేస్తారంట, ఇదేమిటి అదేమిటి అని స్పెసిఫిక్గా మనం ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు ఏదో ఒకటి చెప్పేసి అంతా ఇదేనయ్యా నీకు అర్థం చేసుకో, ఇప్పుడే అర్థం కాదు నీకు, 10-15 ఏళ్ళు పడుతుంది, సాధన చేయి నీకు అర్థం అవుతుంది అని తప్పించుకుంటూ ఉంటారు. తప్పించుకునే మార్గం. అందుకని ఇప్పుడు యోగ సంయోజనం అనేటువంటిది కాంబినేషన్ ఇన్ మాస్ కాదు, మొత్తం అంతా కలగూర గంపలాగా అన్నీ కలిపి పడేసి కలగూర గంపలాగా ఉండేది కాదు. రెండవది ఆర్ బై సక్సెసివ్ ప్రాక్టీస్. అలా కాకపోతే మరి ఒక యోగం తర్వాత ఒక యోగంగా మనం ఆచరించి యోగ సాధనలో సమగ్రమైనటువంటి దైవ చైతన్యాన్ని తెలుసుకోగలమా అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకు కాదో కూడా మనకి 2వ పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు మనకు చెప్పారు. మానవుడి ఆయుర్దాయం చాలా తక్కువ, అందులో ఆరోగ్యంగా ఉండేటువంటి కాలం ఇంకా తక్కువ. ఇంత తక్కువ కాలం మానవుడికి ఉన్నప్పుడు ఒక యోగ సాధన ఫలితం పొంది మళ్ళీ ఇంకొక యోగ సాధన చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఆయన ప్రతిపాదించబోయేటువంటి సంయోజనం ఈ రెండూ కాదు అని చెప్పారు. కలగూర గంపలాగా అన్ని యోగాలు కలపడం కాదు, అలాగే ఒకదాని తర్వాత ఒక యోగం తర్వాత ఒక యోగాన్ని ఆచరించడం కూడా కాదు నాది అని చెప్పారు. మరి అయితే ఏం చేయాలి సింథసిస్ అంటే 3 ప్రధానమైనటువంటి విషయాల్ని వారు ప్రస్తావన చేస్తున్నారు. మొదటిది, ఇట్ మస్ట్ దేర్ ఫోర్ బి ఎఫెక్టెడ్ బై నెగ్లెక్టింగ్ ది ఫార్మ్స్ అండ్ అవుట్ సైడ్స్ ఆఫ్ ద యోగిక్ డిసిప్లిన్స్. చాలా యోగ పద్ధతులు ఉన్నాయి మనకి. ఈ యోగ పద్ధతులు వాటన్నిటి బాహ్య స్వరూపాన్ని కానీ తర్వాత అవి ప్రతిపాదన చేస్తున్నటువంటి బాహ్య సూత్రాలని కానీ పట్టించుకోకూడదు సంయోజనం జరగాలంటే. ఉదాహరణకి ఒక హఠయోగం ఉంది, అది శరీరానికి సంబంధించినటువంటి యోగం. శరీరాన్ని పరిపూర్ణం చేసి మోక్షం సంపాదించడానికి హఠయోగం అనేది ఉన్నది. ఇప్పుడు హఠయోగం అందరూ ఎలా చేస్తున్నారో ఆ పద్ధతుల్ని మనం అనుసరించకూడదు. తర్వాత ఆ హఠయోగం యొక్క బాహ్య స్వరూపం కూడా, ఇదిగో ఈ ఆసనాలు వేయి, అట్లా వేయి, ఇట్లా వేయి, ఈ పద్ధతిలో వెళ్ళు అని చెప్తూ ఉంటే అవే హఠయోగం అని అనుకోకూడదు. ఇప్పుడు హఠయోగం వల్ల ఏం కావాలి? శరీరం అజ్ఞానం నుంచి బయటపడి మోక్షం పొందాలి. కానీ హఠయోగం ప్రారంభించగానే ఏమనుకుంటాం? ఆసనాలు వేయడం, శరీరాన్ని చాలా అనేక రకాలైన శక్తులు శరీరానికి తెప్పించటమే హఠయోగం అనుకుంటాం. కాదుగా. ప్రాచీనులు ప్రతిపాదించిన హఠయోగం మోక్ష సాధనం. కానీ అందులోకి ప్రవేశించి ఆ పద్ధతులు అనుసరిస్తే నేను హఠయోగం చేశాను అనిపిస్తుంది. అందుకని బాహ్యంలో ఉన్నవి కాదు మనం పట్టించుకోవాల్సింది. హఠయోగం యొక్క కేంద్రీయ సూత్రం ఏమిటో చూడాలి. అదే రాజయోగమైనా అంతే. కర్మయోగం చేయమంటే పనులు చేసేస్తూ నేను కర్మయోగం చేశాను అని మనసు మనకు అంటుంది. నువ్వు కర్మయోగం చేసేస్తున్నావు, నువ్వు చాలా బాగా కర్మయోగ పద్ధతులు అనుసరిస్తే కర్మయోగం చేసినట్టు కాదు, అజ్ఞానంలో ఉండి ఆ పద్ధతులు చేస్తున్నావు అంతే. దాని వలన కర్మయోగం వల్ల రావాల్సినటువంటి సిద్ధి రాదు. ఎందుకు రాదంటే కర్మయోగం ఏమి ప్రతిపాదన చేస్తుందో దాని కేంద్రీయ సూత్రం, ఆ సెంట్రల్ ప్రిన్సిపల్ ఏమిటో అదంతా మనం పట్టించుకోకుండా కేవలం బాహ్య స్వరూపాన్ని పట్టించుకుని ఆ రకమైన కర్మలు మాత్రమే చేస్తే కర్మయోగం సిద్ధించదు. అంచేత శ్రీ అరవిందులు మొదటి పాయింట్ చెప్తున్నారు, ఏ యోగ సాధననైనా సింథసైజ్ చేసే ముందర వాటి బాహ్య స్వరూపాలని కానీ లేకపోతే వాటి బయట కనపడేటువంటి రూపాలు కానీ మనం పట్టించుకోకూడదు అని చెప్తున్నారు మొదటి పాయింట్. రెండవది, అండ్ సీజింగ్ రాదర్ ఆన్ సమ్ సెంట్రల్ ప్రిన్సిపల్ కామన్ టు ఆల్ విచ్ ఆల్ ఇంక్లూడ్ అండ్ యూటిలైజ్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ ప్రపోర్షన్ దేర్ పర్టిక్యులర్ ప్రిన్సిపల్స్. రెండవది చెప్తున్నారు, ఏం కావాలి మరి, ఏం చేయమంటారు మమ్మల్ని? హఠయోగం అంటే పద్ధతులు వద్దంటారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే హఠయోగం యొక్క సెంట్రల్ ప్రిన్సిపల్ ఏమిటి, ఆ కేంద్రీయ సూత్రం ఏమిటి, ఏం ప్రతిపాదన చేస్తున్నది హఠయోగం? శరీరాన్ని అజ్ఞానం నుంచి తప్పించి తద్వారా మోక్షం పొందు అని హఠయోగం చేస్తుంది. అది దాని సెంట్రల్ ప్రిన్సిపల్. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే శరీరం కూడా అజ్ఞానం నుంచి విముక్తమవుతుంది అనేటువంటి సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది.
ఎందుకంటే శరీరం అనేది ఇది అజ్ఞానం నుంచి బయటపడే ఆస్కారం లేదు అని ప్రతిపాదన వేదాంతం చేసింది. కానీ హఠయోగం ఏం చేస్తున్నది, అక్కర్లేదు అజ్ఞానం నుంచి శరీరాన్ని తప్పించవచ్చు, ఆ తప్పించినట్లయితే ఆ శరీరంతో మనం మోక్షం పొందొచ్చు అని చెప్తాం. అందుకని హఠయోగం యొక్క సెంట్రల్ ప్రిన్సిపల్, రాజయోగం యొక్క సెంట్రల్ ప్రిన్సిపల్, కర్మయోగానికి సంబంధించినటువంటి దాని అసలైన క్రక్స్ అంటామే, ఆ క్రక్స్, ఆ ముఖ్యమైనటువంటి సూత్రం ఏదో అది మర్చిపోయి పద్ధతులలో పడటం మాత్రం అలా చేయకూడదు. ప్రతి యోగం యొక్క కేంద్ర ప్రిన్సిపల్ సూత్రం ఏమిటి, ఏం ప్రతిపాదన చేస్తోంది అనేది మనం తప్పనిసరిగా మన దృష్టి పెట్టి చేయాలి. అది రెండవది. మూడవది, సమ్ సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ which is the common secret of their divergent methods and capable therefore of organizing a natural selection and combination of their varied energies and different utilities. ప్రతి యోగానికి కూడా కొన్ని డిఫరెంట్ యూటిలిటీస్ ఉన్నాయి. ప్రతి యోగానికి కూడా ఒక విభిన్నమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. రాజయోగం సాధించే ప్రయోజనం ఒకటైతే కర్మయోగంది వేరే, భక్తి యోగంది వేరే, జ్ఞానయోగంది వేరే, ఇలా విభిన్నమైనటువంటి ప్రయోజనాలు ప్రతి యోగంలో కూడా ఉన్నాయి. అదొకటి. తర్వాత వాటి వేరీడ్ ఎనర్జీస్, విభిన్నమైనటువంటి శక్తులు ఉన్నాయి. వాటి హఠయోగం ద్వారా శరీరాన్ని అజ్ఞానం నుంచి తప్పిస్తే రాజయోగం ద్వారా మనసుని తప్పిస్తాం. కనుక ఈ యోగాల యొక్క శక్తులు కూడా, ఎనర్జీస్ కూడా వేరువేరుగా ఉన్నాయి. అవి ప్రయోజనాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. డైవర్జెంట్ మెథడ్స్, వాటి పద్ధతులు కూడా వేరువేరుగా ఉన్నాయి. హఠయోగం చేసినట్టు రాజయోగం చెయ్యరు, రాజయోగం చేసినట్టు కర్మయోగం చెయ్యరు. వాటి పద్ధతులన్నీ డైవర్జెంట్ మెథడ్స్గా ఉన్నాయి, విభిన్నమైనటువంటి పద్ధతులు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా విభిన్నమైన పద్ధతులు, తర్వాత విభిన్నమైన ప్రయోజనాలు, విభిన్నమైన శక్తులు, అన్ని యోగాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో కూడా కామన్గా ఉన్నటువంటిది ఒకటి ఉన్నది. అది ఏమిటో మనం పట్టుకోవాలి. అది ఏమిటండి తొందరగా చెప్పండి అంట. మామూలుగా సినిమా చూస్తే సస్పెన్స్ చివరి దాకా మెయింటైన్ అవుతుంది, అప్పుడు చిట్ట చివర అది అన్ఫోల్డ్ అవుతుంది. అట్లాగనే ఈ యోగ సాధనలో కూడా ఏమి మనం కాదు, ఏవి కాదు అని చెప్తూ ఆ సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ప్రతి యోగంలో కూడా కేంద్రీయమైనటువంటి క్రియాశీలకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ క్రియాశీలక శక్తి ద్వారానే మనం యోగ సిద్ధి అనేది పొందుతాం. అందుకనే ఎంతమంది యోగ సాధన చేసినా ఏ ఒక్క మహనీయుడో సిద్ధి పొందుతున్నాడు. ఎందుకనట్లా అంటే వాళ్ళు ఆ కేంద్రీయమైనటువంటి ఆ సెంట్రల్ ఫోర్స్ని వాళ్ళు తెలుసుకోవాలా, ఆ సెంట్రల్ ఫోర్స్ని వాళ్ళు అనుసరించాలా. కేవలం బాహ్యంలో ఉన్నటువంటి పద్ధతులు మాత్రమే అవలంబించడం వలన సిద్ధి అనేది జరగదు. అందుకని సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ విచ్ ఈస్ ది కామన్ సీక్రెట్ ఆఫ్ దేర్ డైవర్జెంట్ మెథడ్స్. కనుక యోగా పద్ధతులన్నీ కూడా ఎంత వేరుగా ఉన్నా వాటి కామన్ సీక్రెట్ ఒకటే. ఆ కామన్ సీక్రెట్ ఏమిటి? ఆ సాధారణమైనటువంటి రహస్యం అన్ని యోగాలకి మధ్యన అసలైనటువంటి ఏ యోగమైనా కూడా ఆ సెంట్రల్ క్రియాశీలకమైనటువంటి ఫోర్స్ ఏమిటి అనేది తెలుసుకుంటే అన్ని యోగాలన్నీ కూడా సంయోజనం చేయటం వీలుంటుంది. అందుకని సెంట్రల్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి, తర్వాత సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటేనే సంయోజనం సాధ్యం. ఎందుకని ఆ కేంద్రీయమైనటువంటి ఆ రహస్యంలోనే ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి అన్ని యోగ సూత్రాలు కూడా ఇమిడిపోతాయి. ఎలాగంటే ఒక డైనోసార్ పిక్చర్ మనకి మైండ్లో తెలిస్తే ఆ పిక్చర్కి సంబంధించిన పీసెస్ అన్నీ మిక్స్ చేసేసి జంబుల్ చేసేసి మన ముందర పడేస్తే మన అన్నీ కరెక్ట్గా ఆ డైనోసార్ షేప్ వచ్చేటట్టుగా పెట్టేస్తాం. ఈ పీసెస్ అన్నీ కూడా డైనోసార్ ఎలా ఉంటుందో ఆ షేప్ అనే దాంట్లో ఈ పీసెస్ అన్నీ కూడా ఇమిడిపోతున్నాయి, ఇంక్లూడ్ అయిపోతున్నాయి. చిన్న కాలైనా చిన్న మజిల్ అయినా అన్నీ కూడా ఆ షేప్లో ఇమిడిపోతాయి. ఎందుకని మన మైండ్లో ఆ పర్టిక్యులర్ డైనోసార్ షేప్ ఏమిటో మనకి చాలా స్పష్టంగా తెలుసు గనక ఎంత జంబుల్ చేసినా, ఎంత చిన్న చిన్న పీసెస్ ఇచ్చినా, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టి కంప్లీట్గా ఆ డైనోసార్ షేప్నంతా కూడా మనం తీసుకురాగలుగుతాం. అట్లాగే యోగ సాధనలో కూడా ఎన్ని డిఫరెంట్గా ఉన్న యోగాలన్నీ, ఎంత డైవర్జెంట్ మెథడ్స్ ఉన్నా కూడా వాటిలో ఉన్నటువంటి ఆ సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ ఒకటి ఉంటుంది.
ఆ ఫోర్స్ గనక మనకు తెలిసినట్లయితే అన్ని యోగాలు కూడా అందులో ఎక్కడెక్కడెక్కడెక్కడ ఇముడుతాయో మనకు తెలుస్తుంది. ఎక్కడ ఇమడాలో మనకు తెలియాలి, ఎక్కడ పెట్టాలో తెలియాలంటే ఆ సెంట్రల్ థింగ్ తెలియాలి. డైనోసార్ షేప్ తెలిసిన వాడికే ఆ పీసెస్ ఇస్తే వాడు చేస్తాడు. పెద్ద మ్యాన్షన్ ఏదైనా తెలిసిన వాడికే ఆ పీసెస్ ఇస్తే కరెక్ట్గా ఆ మ్యాన్షన్ అనేది క్రియేట్ చేస్తాడు. అలాగనే యోగాలలో కూడా సింథసైజ్ చేయాలంటే, సంయోజనం చేయాలంటే తెలుసుకోవాల్సింది అన్ని యోగాలలో ఉన్న కామన్ సీక్రెట్ ఏమిటి, ఆ సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ ఏంటి తెలిస్తేనే మనం అన్నిటినీ సింథసైజ్ చేస్తాం తప్ప అది తెలియకుండా యోగాలన్నీ పక్కన పెట్టి ఒకే గంపలో పెట్టి లేకపోతే ఒకే డాష్ మీద తీసుకొస్తే అవన్నీ సింథసిస్ కానే కాదు, అన్నీ సెపరేట్. అందుకని పర్టికులర్గా ప్రతి యోగానికి ఉన్నటువంటి సూత్రాలు కూడా ఈ డైనమిక్ ఫోర్స్ ఏంటో తెలిస్తే దాంట్లో చక్కగా ఇమిడిపోతాయి అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. అందుకని వాటి ప్రత్యేక సూత్రాలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఆయన. అది ఎలాగా అవన్నీ ఇమిడిపోతాయి, ఆర్గనైజింగ్ ఏ న్యాచురల్ సెలెక్షన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ దేర్ వేరీడ్ ఎనర్జీస్, చాలా న్యాచురల్గా చాలా సహజమైనటువంటి ఎంపికతో చక్కటి సమ్మేళనంతో ఆ డైనమిక్ ఫోర్స్ తెలిస్తే అందులో ఈ యోగాలన్నిటినీ కూడా చక్కగా మనం అవన్నీ ఇమ్మడడానికి వీలుంటుంది అని చెప్పి శ్రీ అరవిందులు అంటున్నారు. దిస్ వాజ్ ద ఎయిమ్ విచ్ వీ సెట్ బిఫోర్ అవర్ సెల్వ్స్ ఎట్ ఫస్ట్ when we entered upon our comparative examination of the methods of nature and the methods of yoga. అందుకని ఈ మూడు కూడా పైన చెప్పినటువంటి మూడు అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మూడు యోగాల యొక్క బాహ్యాలని సూత్రాలని పట్టించుకోకుండా సెంట్రల్ ప్రిన్సిపల్ తెలుసుకుని సెంట్రల్ డైనమిక్ ఫోర్స్ తెలుసుకుంటేనే ఈ యోగాలన్నిటినీ మనం కంపేర్ చేసి వాటి పర్టిక్యులర్ ప్రిన్సిపల్స్ కూడా ఈ సంయోజనంలో మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. అట్లా చేసినట్లయితే చిట్ట చివరి లైన్లో శ్రీ అరవిందుల యొక్క విశిష్టమైనటువంటి ఆయన మార్క్ ఈ చిట్ట చివరి లైన్లో మనకు కనబడుతుంది. We now return to it with the possibility of hazarding some definite solution. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఒక నిశ్చితమైనటువంటి నిర్ణయం చేయగలిగి ఉండాలి. సమ్ డెఫినిట్ సొల్యూషన్ అంటే నిర్ణయం, ఒక నిశ్చితమైనటువంటి నిర్ణయం చేయాలి, ఇంకా అనుమానం ఉండకూడదు. సంయోజనం అనేది చేసామంటే, సింథసైజ్ చేసామంటే అనుమానం అనేది లేకుండా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఇచ్చి ఆ సింథసైజ్డ్ ప్రత్యేకమైనటువంటి ఆ యోగంలో ఆ ప్రాచీన యోగాలన్నీ కూడా చక్కగా అందులో ఇమిడేటట్టుగా ఉండాలి. అలా చేయగలగడం అనేది మామూలు పని కాదుట. ఇట్స్ హెజార్డ్ అన్నారు. గొప్ప సాహసం, అది పెద్ద సాహసం. ఎవరు చేయగలరు ఆ సాహసం? అసలైనటువంటి యోగం, ఇంటెగ్రల్గా యోగం అంటే ఏమిటి, దాని ఇంటెగ్రల్ ఇది తెలిసిన వాడు మాత్రమే ఈ మిగతా యోగాల యొక్క సూత్రాలన్నిటినీ ఇంటెగ్రల్ యోగాలో ఎలా ఇముడుతాయో చెప్పగలడు. అందుకని శ్రీ అరవిందులకి యోగాన్ని గురించినటువంటి ఒక సమగ్రమైన భావన, అనుభవం ఉంది ఆయనకి. ఆ సమగ్రమైన యోగానుభవం ఆయన పొందారు గనక ఆ యోగంలో ఈ ప్రాచీన యోగాల సూత్రాలు, వాటి యొక్క సెంట్రల్ ప్రిన్సిపల్, శ్రీ అరవిందుల వారు ప్రతిపాదన చేస్తున్నటువంటి సింథసైజ్డ్ యోగంలో అవన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్డ్గా అవన్నీ ఇమడబోతున్నాయి. అందుకని ఇటువంటిది పెద్ద సాహసం చేయటం, ఈ సాహసం ద్వారా ఒక నిశ్చితమైనటువంటి డెఫినిట్ సొల్యూషన్ అనేది చేసే సాహసాన్ని మనం చేస్తూ మళ్ళీ యోగాల దగ్గరికి తిరిగి వద్దాము అని ఆ చిట్ట చివరి లైన్లో వారు చెప్పి, మరొక గొప్ప యోగం భారతదేశంలో వచ్చింది. ఆ యోగాన్ని గురించి శ్రీ అరవిందులు 4వ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఆ యోగం పేరే తంత్రం. తంత్రయోగ సాధన అని అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో దానంతటా అదిగా వృద్ధి చెందినటువంటి ఒక మహనీయమైనటువంటి యోగము
తంత్రం, ఆ తంత్ర సాధనల గురించి వారు చెప్తున్నారు. చాలా ఇది భారతదేశంలో ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, ఏ రిమార్కబుల్ యోగిక్ సిస్టమ్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్ నేచర్ సింథటికల్ అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ గ్రేట్ సెంట్రల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్, ఏ గ్రేట్ డైనమిక్ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఇది మిగతా యోగాల కంటే కూడా చాలా భిన్నమైనటువంటిది తంత్రం. తర్వాత పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు చాలా డీటెయిల్డ్గా చెప్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కోసం చెప్పుకుందాం. మిగతా యోగాలన్నీ కూడా జ్ఞానం అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. తంత్రం అనేటువంటిది ప్రకృతి మీద ఆధారపడింది. మిగతా యోగాలన్నీ పురుషుడి మీద ఆధారపడ్డాయి, జ్ఞానం మీద ఆధారపడ్డాయి. పురుషుడు అంటే వేదాంతంలో ఆత్మ అని అర్థం. పురుషుడు అంటే ఆత్మ, ఆత్మ అంటే పరిపూర్ణమైన స్వచ్ఛమైన జ్ఞానం. అందుకని మిగతా యోగాలన్నీ రాజయోగం నుంచి మళ్ళీ చివరి యోగం దాకా మనం తీసుకున్నట్లయితే కర్మభక్తి జ్ఞాన రాజయోగ హఠయోగాల అన్నీ కూడా దేని మీద ఆధారపడ్డాయి అంటే ఆత్మస్వరూపమైన పురుషుడు అనేటువంటి దాని మీద ఆధారపడినటువంటి యోగాలు అవన్నీ. మరి తంత్రం దేని మీద ఆధారపడింది? తంత్రం దాని మీద పురుషుడి మీద కాదు, తంత్రం ప్రకృతి మీద ఆధారపడింది. మిగతా యోగాలన్నీ కూడా ప్రకృతి బంధనకి కారణం అని ప్రకృతి నుంచి విముఖమై పురుషుని వైపు తిరిగి జ్ఞానం వైపుగా తిరిగి జ్ఞానం వైపే వెళ్ళాయి మిగతా యోగాలన్నీ. ప్రకృతి వైపు మనం తిరగకూడదు, ప్రకృతిని కనుక మనం పట్టించుకుంటే అది మన జ్ఞానం వైపు పోనీదు అని ప్రకృతిని వదిలిపెట్టేసి జ్ఞానం వైపుగా ఆ యోగాలన్నీ కూడా వెళ్ళాయి. మరి తంత్రం ఏం చేసింది? ఏ ప్రకృతి మనని బంధించి అజ్ఞానంలో ఉంచుతుంది అని అనుకున్నటువంటి దాన్ని ఆ ప్రకృతినే శక్తిగా భావించి ఆ శక్తిని పూజించి శక్తి చాలా ముఖ్యం అని తంత్రం ప్రతిపాదన చేసింది. అంచేత ఇప్పుడు మనకి స్పష్టం, మిగతా యోగాలన్నీ జ్ఞానం వైపు పురుషుని వైపు వెళితే తంత్రం శక్తి వైపు ప్రకృతి వైపుగా వెళ్ళింది. అది చెప్తున్నారు, అదే చెప్తున్నారు. ఇంకొకటి చాలా రిమార్కబుల్ సిస్టమ్, చాలా విశిష్టమైనటువంటి పద్ధతి తంత్రం అనేటువంటిది భారతదేశంలో. ఎందుకు అది విశిష్టం అంటే ఇట్ ఈజ్ నేచర్ యోగిక్ సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్ ఇట్స్ నేచర్ సింథటికల్. దాని స్వభావంలోనే అది సంయోజన పరమైనటువంటిది. సంయోజనం అనంటే అన్నీ కూడా ఏవి ఎలా కలవాలో అలాగ కలిసి ఉంటేనే సంయోజనం. తంత్రంలో శక్తి ప్రధానం, అక్కడ పురుషుడు రెండవ స్థానం, జ్ఞానం అనేది పురుషుడు ఆత్మ అనేది రెండవ స్థానం. శక్తి చాలా ముఖ్యం, ఎందుకంటే శక్తి లేనిదే ఏది సాధించలేము అని చెప్పి ప్రకృతిని శక్తిగా భావించి ఆరాధించి ఆ పరాశక్తి చాలా ముఖ్యం ప్రపంచంలో అని భావించి దాన్ని సాధన చేసినటువంటిది తంత్రం. అందుకని ఈ తంత్రం అనేది సహజంగానే ఇది సింథసైజ్డ్ యోగా. ఇది మొట్టమొదటిసారిగా తంత్రం మాత్రమే మనం భారతదేశంలో సంయోజనపరమైనటువంటి యోగాన్ని మనం చూస్తాం. అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ గ్రేట్ సెంట్రల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్. తంత్ర సాధన చాలా మహనీయమైనటువంటి ప్రకృతి సూత్రం నుంచి ప్రారంభమైంది. ప్రకృతిని వదిలిపెట్టేయటం, ప్రకృతి నుంచి తప్పించుకోవటం, ప్రకృతిని ఎదుర్కోలేక ఇది చాలా అజ్ఞానం అని బతకనీయదని జ్ఞానం వైపు పరిగెత్తడం, అట్లా చేయరా తంత్రం. ఇన్ని లక్షణాలు, ఇంత నిమ్న ప్రకృతి అజ్ఞానం అయినప్పటికీ కూడా నేచర్ దాని సెంట్రల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ని పట్టుకుంది. ప్రకృతి బయటికి ఇంత అజ్ఞానంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దాని సెంట్రల్ ప్రిన్సిపల్ ఏమిటంటే శక్తి, పవర్. ఆ పవర్ లేనిదే మనం ప్రపంచంలో ఏమీ సాధించలేము. అందుకని ఆ సెంట్రల్ ప్రిన్సిపల్ని తంత్రం అంగీకరించి దాని నుంచి తన సిద్ధాంతాన్ని ప్రారంభం చేసింది. ఈ గ్రేట్ డైనమిక్ ఫోర్స్ ఆఫ్ నేచర్. తంత్ర సాధన చాలా డైనమిక్ ఫోర్స్, చాలా క్రియాశీలకమైనటువంటి శక్తి, ప్రకృతికి సంబంధించిన క్రియాశీలకమైన శక్తి నుంచి తంత్రం తన సాధనని ప్రారంభించింది. వేదాంతం ఏదైతే వదిలిపెట్టిందో దాన్ని ధైర్యంగా తంత్రం అనేది గట్టిగా పట్టుకుని సాధన అక్కడి నుంచి ప్రారంభించింది. బట్ ఇట్ ఈస్ ఏ యోగా ఎ పార్ట్.
తంత్రం అనేది ప్రత్యేకంగా ఒక యోగ పద్ధతి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి యోగాలకి దీనికి ఏ సంబంధం లేదు. వాటితో తంత్రయ సాధన అనే యోగం అందులో అసలు కలవదు. ఎందుకు కలవదో కూడా ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఆత్మ ప్రధానమైనటువంటివి ఆ యోగాలు, ప్రకృతి శక్తి ప్రధానమైనటువంటిది తంత్రం గనక తంత్రం అనేది సెపరేట్ సిస్టమ్ భారతదేశంలో. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అని చెప్తున్నారు. నాట్ ఏ సింథసిస్ ఆఫ్ అదర్ స్కూల్స్. ఇంతకు ముందు చెప్పినటువంటి యోగాలన్నిటినీ సంయోజనం చేస్తే వచ్చినటువంటిది కాదు ఇది. ఇది ప్రత్యేకమైనటువంటి యోగం. ఇది సింథసైజ్డ్ గా ఉన్నటువంటి యోగం అని చెప్తున్నారు. దిస్ సిస్టమ్ ఈస్ ద వే ఆఫ్ ద తంత్ర. Owing to certain of its developments, Tantra has fallen into discredit with those who are not tantrics. వెంటనే మనం ఒక ప్రశ్న కూడా వేస్తాం. మనందరికీ కూడా తెలుసు తంత్రం అంటే అందరం ఒక జుగుప్సా భావన కలిగే విధంగా తంత్ర సాధన అనేది దిగజారిపోయింది. ఒక జుగుప్స కలుగుతుంది. తాంత్రిక సాధన చేసేవాళ్ళు అంటే మనం దూరం పెడతాం. ఇప్పుడు కూడా ఏదో తాంత్రికులు అండి అంటే మనం అమ్మ బాబోయ్ వీళ్ళు ఏదో క్షుద్ర పూజలు చేస్తారు, పరమ దరిద్రంగా ఉంటుంది, అసలు మనం భరించలేము, జ్ఞానానికి ఎక్కడో ఉంటుంది, దగ్గరకు కూడా పోకండి అని ఒక అపఖ్యాతి తంత్ర సాధనకి వచ్చింది. నిజానికి అది గొప్పగా ప్రారంభమైంది, కానీ చిట్ట చివరికి పతనమైపోయింది. ఒక మురుగు గుంటలో పడిపోయినట్టుగా ఆ సాధన అంతా పడిపోయి ఇవాళ కూడా తంత్ర సాధన అంటే దానికి ఒక డిస్క్రెడిట్ వచ్చేసింది, అపఖ్యాతి వచ్చేసింది. ఇట్ హస్ ఫాలన్ ఇంటూ డిస్క్రెడిట్. అపఖ్యాతి పాలైపోయింది, పతనం అయిపోయింది. ఎందుకు పతనమైంది? నిజమైనటువంటి తాంత్రిక సాధన చేసేటువంటి వాళ్ళ చేతిలో కాకుండా తాంత్రికులు కాని వాళ్ళ చేతిలో పడటం వల్ల అది పూర్తిగా పతనమైపోయింది. ఏదైనా అంతే. ఉత్తమమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు శ్రీ అరవిందులో, రమణులో, వాళ్ళో వీళ్ళో అయితే మనకేమన్నా లాభం. కానీ ఈ జ్ఞానం అంతా కూడా జ్ఞానం లేనటువంటి అజ్ఞానుల చేతిలో పడిపోయి జ్ఞానంగా కనబడుతూ ఉంటే, ఇప్పుడు ఇవాళ ఎలాగైతే వేదాంతం కానీ తత్వాలు కానీ ఎలా దిగజారిపోయినాయో అట్లాగనే తంత్ర సాధన కూడా ఆ విధంగానే తాంత్రికులు కాని వాళ్ళ చేతిలో పడటం వల్ల దీనికి ఒక పెద్ద అపఖ్యాతి వచ్చి సమాజంలో చాలా జుగుప్సాకరమైనటువంటి సాధనగా చాలా దూరం అయిపోయింది సమాజానికి. అండ్ ఎస్పెషల్లీ ఓయింగ్ టు ద డెవలప్మెంట్స్ ఆఫ్ ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ పాత్, ది వామ మార్గ, విచ్ నాట్ కంటెంట్ విత్ ఎక్సీడింగ్ ద డ్యుయాలిటీ ఆఫ్ వర్చ్యూ అండ్ సిన్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ దమ్ బై స్పాంటేనియస్ రైట్నెస్ ఆఫ్ యాక్షన్, seem to make a method of self-indulgence, a method of unrestrained social immorality. తాంత్రిక సాధనలో రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలు కూడా చాలా సూక్ష్మమైన జ్ఞానంతో, ఒక గంభీరమైనటువంటి సత్యంతో చేసినటువంటివి. మొదలుపెట్టినప్పుడు అలా మొదలుపెట్టినప్పుడు శిఖరంలో ఉంది తంత్రం. ఆ తంత్రం ద్వారా శక్తిని ఆరాధించటం, మానవుడు శక్తిని ఆరాధించి శక్తిని పొంది ఆ శక్తితో జ్ఞానాన్ని ఆచరిస్తే శివ సాయుధ్యం అనేది జరుగుతుంది అని నమ్మినటువంటి తంత్రం. అట్లాంటి సాధన చేసినటువంటి తంత్రం రెండు ప్రధానమైనటువంటి మార్గాలు అందులో ఉన్నాయి. ఒకటి వామ మార్గం, రెండు దక్షిణ మార్గం. వామ మార్గం అంటే మనం జీవితంలో ఉన్నటువంటి కర్మలన్నింటిలోనూ కూడా శక్తికి సంబంధించినదే అని ఆనందిస్తూ కర్మలు చేయటం వామ మార్గం. ఆనంద ప్రధానం. ఇప్పుడు మన జీవితంలో మనం అన్ని కర్మలు చేస్తున్నాము. ఇందులో అమ్మ ఉంది, ఇందులో శక్తి ఉంది, ఇందులో చైతన్యం ఉంది, కాబట్టి ప్రతి కర్మ ఆనందంగా చెయ్యాలి అనే లక్ష్యంతో ప్రారంభమైంది వామ మార్గం అని అంటారు. వామ మార్గం. దక్షిణ మార్గం అంటే అది జ్ఞానానికి సంబంధించింది. జ్ఞాన విచారణ ద్వారా వివేచన చేసి దైవ సాయుధ్యాన్ని పొందటం దక్షిణ మార్గం. అంటే దక్షిణ మార్గం అనేది జ్ఞానం ద్వారా వెళ్ళాలని చెప్పింది. వామ మార్గం అనేది కర్మలన్నిటినీ కూడా ఆ మాతృశక్తిగా ఆనందిస్తూ జీవితం గడపాలి అని వామ మార్గం అట్లా ప్రారంభమైంది. అయితే ప్రతిదానికి పరిమితులు ఎలా ఉంటాయో, ఎలా కిందికి పడిపోతాయో శ్రీ అరవిందులు ఎంతో స్పష్టంగా మనకు చెప్తున్నారు. ఈ ఇంత గొప్ప వామ మార్గం అంటే కర్మలన్నింటినీ కూడా ఆనందిస్తూ ఇవన్నీ శక్తి స్వరూపాలే అని ప్రారంభమైన వామ మార్గం, ఇది ఏం జరిగింది ఈ ఆచరణలో? తాంత్రికులు కాని వాళ్ళ చేతిలో పడి ఈ వామ మార్గం ఏం జరిగిందో శ్రీ అరవిందులు చెప్తున్నారు.
నాట్ కంటెంట్ విత్ ఎక్సీడింగ్ ద డ్యూయాలిటీ ఆఫ్ వర్చ్యూ అండ్ సిన్. పాపము పుణ్యము రెండు ఉన్నాయి. ఈ పాప పుణ్యాలు ఉన్నాయే, ఈ ద్వంద్వాలని అతిక్రమించి ఆనందించి ఉండకుండా ఈ వామ మార్గం ఏం చేసింది, ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ దెమ్ బై స్పాంటేనియస్ రైట్నెస్ ఆఫ్ యాక్షన్. పాపము పుణ్యము ఇవి మనకి తెలుసు. పాపం అంటే చేయకూడదు, పుణ్యం అంటే చెయ్యాలి. పాపము పుణ్యము ఈ రెండూ కూడా కానటువంటి ఉన్నతమైనది ఇంకొకటి ఉంది అని వామ మార్గం గ్రహించింది. పాప పుణ్యాలకి అతీతంగా ఇంకొక ఉన్నతమైన స్థాయి ఉంది. పాపం పుణ్యం అనేది కింద దశలో మనకు కావాలి. కింద దశలో మనం ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు, మంచి జీవితం గడపాలి అని ప్రారంభం చేసినప్పుడు తప్పనిసరిగా మనకి ఒక డిఫరెన్షియేషన్ తప్పకుండా కావాలి. పాపం ఇది, పుణ్యం ఇది. పుణ్యం చేయాలి, పాపం చేయకూడదు. ఇంకా కొంచెం ఇవి రెండు ఆచరిస్తూ మనం ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత పాప పుణ్యాల కంటే కూడా మనం పొందాల్సింది ఇంకో ఉన్నతమైనటువంటిది ఉంది అని తెలుస్తుంది. అది పొందిన తర్వాత దాని సహాయంతో ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని పొందాలి అని తెలుస్తుంది. అంచేత ఇప్పుడు ఈ వామ మార్గం ఆచరించేటువంటి తాంత్రికులు వాళ్ళు పాప పుణ్యాల కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత దానితో వాళ్ళు తృప్తి పడకుండా ఈ పాప పుణ్యాల స్థానంలో ఒక ఉన్నతమైనటువంటి సత్యాన్ని స్పాంటేనియస్గా అంటే మన ప్రయత్నం లేకుండా, ప్రయత్నం అనేది ఏమీ లేకుండా ఉన్నతమైనటువంటి సత్యానుభవం వచ్చిందనుకోండి, వస్తే ఇంకా మనం ఏం ప్రయత్నం చేయక్కర్లా. ఆ సత్యానుభవానికి సంబంధించిన ఏ పద్ధతి మనం చేయాలో మనకు తెలిసిపోతుంది, సత్యం అనేటువంటిది అనుభవంలోకి వచ్చినట్టయితే. కాబట్టి ఈ పాపం పుణ్యం అనేటువంటి వాటన్నిటికంటే కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ పాప పుణ్యాలకి బదులుగా ఏం రావాలి? ఉన్నతమైనటువంటి చైతన్యం రావాలి. ఈ ఉన్నతమైనటువంటి చైతన్యం స్పాంటేనియస్గా అంటే ప్రయత్నం ఏమీ లేకుండా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా రావాల్సినటువంటి దాన్ని అది రాకుండా ఈ వామ మార్గం ఏం చేసిందంటే, ఇట్ సీమ్ టు మేక్ ఏ మెథడ్ ఆఫ్ సెల్ఫ్ ఇండల్జెన్స్, ఏ మెథడ్ ఆఫ్ అన్రిస్ట్రైన్డ్ సోషల్ ఇమ్మొరాలిటీ. పాపం పుణ్యం అనేవి ఏమీ లేవు, గంజాయి తాగొచ్చు, వ్యభిచారము చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, పాపపుణ్యాలు లేవు అనేటువంటి దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నిజమైనటువంటి తాంత్రికులు ఉన్నప్పుడు అలా జరగల. తంత్ర సాధన అంటే అసలు ఆసక్తి లేని వాళ్ళు, కేవలం ఈ కింద స్థాయి ఏమంటాం ఆనందాల కోసం కావాలని కోరుకునే వాళ్ళు తాంత్రికులము అని పేరు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే, ఇదిగో ఇది సెల్ఫ్ ఇండల్జెన్స్, ఇంద్రియ లోలత్వం. ఇంద్రియాలకి ఏది కావాలంటే అది చెయ్యి. నీవు తాగాలంటే తాగు, నిద్రపోవాలంటే రోజుల తరబడి నిద్రపో, తినాలంటే తిను, ఏది కావాలంటే అది చెయ్యి అని ఇంద్రియాల లోలత్వం అంటాం, సెల్ఫ్ ఇండల్జెన్స్. వాటికి ఏ మెథడ్ ఆఫ్ అన్రిస్ట్రైన్డ్, అడ్డు అదుపు లేనటువంటి విధంగా ఒక పతనావస్థకి చెందినటువంటి కర్మకలాపాలలో మునిగిపోవడానికి, సోషల్ ఇమ్మొరాలిటీ, సాంఘిక అవినీతికి ఈ వామ మార్గం అనేది దారి చూపించినట్టు అయింది. ఎందుకయింది? ఇది ఉన్నతమైనటువంటి మార్గం. నిజంగా మన కర్మలన్నిట్లో ఆనందం పొందాలి అని ప్రారంభమైన మార్గం తంత్ర సాధకులు కాని వాళ్ళ చేతిలో పడి కేవలం కింద స్థాయి దిగజారుడు పతనావస్థకి సంబంధించినటువంటి కర్మలలో కూరుకుపోవటం వల్ల ఇవాళ తంత్ర సాధన అంటే మనందరం కూడా ఏవగించుకుని దూరం పెట్టేటువంటి స్థితికి వామ మార్గం వచ్చింది అని చెప్తున్నారు. Nevertheless, in its origin, Tantra was a great and puissant system founded upon ideas which were at least partially true. నిజానికి ఒరిజినల్గా మూలంలో తంత్రం అనేది చాలా ఉన్నతమైనటువంటి ఒక సత్యంతోనే ప్రారంభమైంది. పరిపూర్ణ సత్యాలు అందులో లేకపోయినా పార్షియల్ ట్రూత్స్ అందులో ఉన్నాయి, పాక్షికమైన సత్యాలు ఉన్నాయి. ప్రకృతి అంటే అసహించుకోక్కర్లేదు అనేది సత్యం. అలాగే జ్ఞానం అనేది
ఆచరణలోకి రావాలంటే ప్రకృతికి సంబంధించిన పవర్ చాలా కావాలి అనేది సత్యం. ఈ కింద స్థాయి ప్రకృతి కంటే కూడా ఉన్నతమైన ప్రకృతి తల్లి ఉంది అనేటువంటి భావన, ఇటువంటి ఐడియాస్తో ప్రారంభమై ఇది చిట్ట చివరికి ఈ విధంగా అయింది అని చెప్తున్నారు. ఈవెన్ ఇట్స్ టూ-ఫోల్డ్ డివిజన్ ఇంటూ ద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పాత్స్, దక్షిణ మార్గ అండ్ వామ మార్గ, స్టార్టెడ్ ఫ్రమ్ ఎ సర్టన్ ప్రొఫౌండ్ పర్సెప్షన్. ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా గాఢమైనటువంటి మంచి సూక్ష్మమైనటువంటి సత్య దృష్టితోనే దక్షిణ మార్గం వామ మార్గం అని భేదాలు తంత్రశాస్త్రంలో నిజానికి వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి సింబాలిక్ సెన్స్, ప్రతీకాత్మకమైనటువంటి భావనతో దక్షిణ మార్గం వామ మార్గం అని చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం ఇందాక చెప్పుకున్నదే ఒకసారి చెప్పుకుంటే, మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా అమ్మకి చెందినవే అని ఆమెని అంగీకరించి ఆనందంతో చేయటం అనేది వామ మార్గం అయితే, విచేక్షణ వివేచన శక్తితో జ్ఞానం వైపుగా వెళ్ళటం అనేది దక్షిణ మార్గం. ఇంత చక్కటి విభజనతో ప్రారంభమైంది. కానీ ఈ సింబాలిక్ సెన్స్ అన్నమాట, ఈ సింబాలిక్ సెన్స్ అనేది పూర్తిగా పోవడం చేత ఏం జరిగిందంటే, ఇట్ వాజ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద వే ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద వే ఆఫ్ ఆనంద. ఇప్పుడు అనుకున్నట్టుగా ఆనందము నాలెడ్జి అనేటువంటి వాటి మధ్యన చక్కటి ఒక నిశ్చితమైనటువంటి భేదం చూపిస్తూ వచ్చింది. నేచర్ ఇన్ మ్యాన్ లిబరేటింగ్ ఇట్ సెల్ఫ్ బై రైట్ డిస్క్రిమినేషన్ ఇన్ పవర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎనర్జీస్, ఎలిమెంట్స్ అండ్ పొటెన్షియాలిటీస్, అండ్ నేచర్ ఇన్ మ్యాన్ లిబరేటింగ్ ఇట్ సెల్ఫ్ బై జాయ్స్ యాక్సెప్టెన్స్ ఇన్ పవర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎనర్జీస్. అంటే ఇంకా ఏమంటాం డెప్త్లో చెప్తున్నారు, ఇంకా డీపర్ సెన్స్లో శ్రీ అరవిందుడు చెప్తున్నారు. మానవుడిలో నేచర్ ఇన్ మ్యాన్, మానవుడిలో ఉన్నటువంటి ప్రకృతి లిబరేటింగ్ ఇట్ సెల్ఫ్, తనని తను విముక్తి పొందించుకోవడానికి రైట్ డిస్క్రిమినేషన్ ఇన్ పవర్ అండ్ ప్రాక్టీస్, పవర్ శక్తిలో, ప్రాక్టీస్ ఆచరణలో రైట్ డిస్క్రిమినేషన్ సరి అయినటువంటి వివేచనతో మానవుడిలో ఉండేటువంటి ప్రకృతి తనను తాను అధిగమిస్తూ విముక్తి చెందించుకుంటుంది అజ్ఞానంతో. ఇది ఆనందం సంబంధించింది, వామ మార్గానికి సంబంధించింది. మన కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మలని మనం ప్రతి పనిని ఆనందంగా చేస్తూనే అందులోనే మనం వివేచన చేస్తూ మన కర్మలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఉన్నతమైనటువంటి జ్ఞానస్థితికి వెళ్ళటానికి తంత్రం అనేది శక్తిని సాధనంగా చేసుకుంది అని చెప్తున్నారు. అందుకని ఒకటేమో జాయ్స్ యాక్సెప్టెన్స్, చాలా ఆనందంగా అంగీకరించడం అన్ని కర్మలని, వేదాంతానికి పూర్తిగా విరుద్ధం. మనకి బహుశా గుర్తుంటూ ఉంటుంది. సో వేదాంతం అంతా కూడా ప్రకృతిని వదిలించుకో అని చెప్తే, తంత్రం ప్రకృతిని ఆనందంగా కర్మలన్నీ కూడా చెయ్యి అని చెప్తుంది, తద్వారా నీకు జ్ఞానం వస్తుంది అని చెప్తుంది అనమాట. అది చెప్తున్నారు. But in both paths there was in the end an obscuration of principles, a deformation of symbols and a fall. చివరికి ఏం జరిగింది, వీటన్నిటినీ తంత్ర సాధకులు కాని వాళ్ళందరూ కూడా ఈ సాధనలోకి వచ్చేయడం వల్ల పూర్తిగా దాని ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అబ్స్క్యూర్ అయిపోయాయి, మరుగున పడిపోయాయి, మసగబారిపోయాయి. అసలైనటువంటి తంత్ర సత్యం అంతా కూడా మసగబారిపోయింది. అండ్ డిఫార్మేషన్ ఆఫ్ సింబల్స్, ప్రతీకాత్మకంగా చెప్పినటువంటివన్నీ కూడా వికృతమైపోయినాయి. ఏమి ప్రతీకాత్మకంగా చెప్పారు, కర్మలన్నింటినీ ఆనందంగా చెయ్యి, ఏ కర్మని చేయకుండా ఉండక్కర్లేదు అని చెప్తే, చివరికి ఏం జరిగింది, నాకు ఇష్టం వచ్చినటువంటి పని నేను చేస్తూ బతుకుతాను, పరమ అశుభ్రంగా చూడటానికే జుగుప్స కలిగేటట్టుగా ఆకారాలు, వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ కూడా తంత్ర సాధనలో నేను మునిగి తేలుతున్నాను, నేను దేవుణ్ణి చూస్తున్నాను, నేను అది చేస్తున్నానని చెప్పి మొత్తం ఇమ్మొరాలిటీ అనేది, మొత్తం తంత్రము అంటే అబ్బబ్బా ఇది అవినీతి, ఇంత అవినీతికరమైనటువంటి యోగం ఎక్కడా లేదు అనేటట్లుగా పూర్తిగా పతనమైపోయింది. దాని సింబల్స్ అన్నీ కూడా డిఫామ్ అయిపోయాయి. తంత్ర సాధన ఇలాగా పతనమైంది అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివి మనం ఆపుదాం. ఇఫ్ హవెవర్ వి లీవ్ అసైడ్ హియర్ ఆల్సో, సరే దీన్ని కూడా మనం పక్కన పెట్టి, ఎందుకంటే శ్రీ అరవిందుల యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా ఏది
అయినా కూడా అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటి, దాని సెంట్రల్ ప్రిన్సిపల్ ఏమిటి, ఆ డైనమిక్ ఫోర్స్ ఏంటి, దాంట్లో ఉండే సెంట్రల్ ట్రూత్ ఏమిటి, అది ఆయన ప్రతిపాదిస్తున్నటువంటి ఈ ఇంటెగ్రల్ యోగాలో ఏ విధంగా ఇది ఫిట్ అవుతుంది, ఎట్లా మానవులకు ఉపయోగపడుతుంది అనేది గనక ఈ తంత్రం అనేది ఇలా భ్రష్టు పట్టిపోయింది. దీన్ని మనం ఇక్కడ వదిలిపెడితే ది యాక్చువల్ మెథడ్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ సీక్ ఫర్ ద సెంట్రల్ ప్రిన్సిపల్ వి ఫైండ్ ఫస్ట్ దట్ తంత్ర expressly differentiates itself from the Vedic methods of yoga. సో ఇందాక మొట్టమొదటే మనం చెప్పుకున్నాం, ఈ పారాగ్రాఫ్ రాకముందరే వేదాంతం అంతా కూడా జ్ఞానం వైపుకి వెళ్ళిపోయింది. వేదిక్ మార్గాన్ని వదిలిపెట్టినటువంటి యోగము తంత్రం. వేద మార్గాన్ని వదిలిపెట్టి వేద మార్గానికి విరుద్ధంగా ఇంకొక ప్రకృతి అనేటువంటి శక్తి ద్వారా సాధన అనేటువంటిది ప్రారంభించింది తంత్రం. వేద మార్గం ఏమిటి? జ్ఞాన మార్గం. ప్రకృతి వద్దు, ప్రకృతి అజ్ఞానం, దీని కాదు మనం పట్టుకోవాల్సింది, మనం ఆత్మ పురుషుడు అటువైపుగా పట్టుకోవాలి అని వేద మార్గం. అందుకని వేద మార్గానికంటే కూడా వేదిక్ మెథడ్స్ కంటే భిన్నంగా ప్రారంభమైనటువంటిది తంత్రం. In a sense, all the schools we have hitherto examined are Vedantic in their principle. ఇంతవరకు చెప్పినటువంటి యోగాలన్నీ కూడా వేదాంత సూత్రం మీద ఆధారపడిన యోగాలు, జ్ఞానం అన్నమాట. వేదాంత సూత్రం ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అంటే ఎవరు? ఆత్మ. ఆత్మకే ఇంకొక పేరేమిటి? పురుషుడు. అందుకని వేదాంత సూత్రం మీద ఆధారపడినటువంటివి ఇంతకు ముందున్నటువంటి యోగాలన్నీ కూడా. దేర్ ఫోర్స్ ఈజ్ ఇన్ నాలెడ్జ్, దేర్ మెథడ్ ఈజ్ నాలెడ్జ్. వాటి శక్తి అంతా ఎందులో ఉంది అంటే జ్ఞానం అనేటువంటి వాటిలోనే వేదాంతం యొక్క యోగాల యొక్క శక్తి అంతా కూడా జ్ఞానంలో ఉన్నది, జ్ఞాన ప్రధానమైనటువంటివి. తర్వాత అవి అనుసరించినటువంటి పద్ధతి జ్ఞానం. జ్ఞాన పద్ధతిని ప్రతి యోగం కూడా అనుసరించాయి. రాజమార్గమైన జ్ఞానమే, కర్మ మార్గం, భక్తి మార్గం జ్ఞాన మార్గం, హఠయోగం కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే మోక్షం పొందటం కనుక మోక్షం పొందటమే పరమావధిగా ఆ మెథడ్సే, ఆ నాలెడ్జ్ మెథడ్స్లోనే ఈ యోగాలన్నీ కూడా వాటి సాధనని ప్రపంచానికి ఇచ్చాయి. దేర్ మెథడ్ ఈజ్ నాలెడ్జ్, దో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ discernment by the intellect, but maybe instead the knowledge of the heart expressed in love and faith, or a knowledge in the will working out through action. రెండు ఉదాహరణకు చెప్తున్నారు. అన్ని మేధస్సుకి సంబంధించినవి కాకపోయినా యోగాలు. ఇప్పుడు ఉదాహరణకి కర్మయోగం ఉన్నది, ఆ కర్మయోగాన్ని గురించి ఒకటి ప్రస్తావిస్తున్నారు. నాలెడ్జ్ ఇన్ ద విల్. విల్ అంటే ఇచ్ఛ. మనం ఇచ్ఛతో చేసేటువంటిది కర్మయోగం. నేను ఇది చెయ్యాలి అనేది కర్మయోగంలో. మానవుడు కర్మయోగంలోకి మనలో ఉన్న ఏ భాగం ద్వారా ప్రవేశిస్తామంటే విల్ అనేటువంటి ద్వారా ప్రవేశిస్తాం. నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఇచ్ఛ, దాని ద్వారా ఆ భాగం ద్వారా మనం ప్రవేశిస్తాం. తర్వాత ఇంకొకటి ఉదాహరణకి శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఒకటి నాలెడ్జ్ ఆఫ్ ద హార్ట్ అన్నారు, హృదయానికి సంబంధించిన జ్ఞానం. ఈ భక్తి హృదయానికి సంబంధించిన జ్ఞానమైనా ఇచ్ఛకి సంబంధించినటువంటి జ్ఞానమైనా వేటిని తీసుకున్నా కూడా జ్ఞాన ప్రధానంగానే ఆ యోగాలన్నీ కూడా సాగుతాయి. లవ్ అండ్ ఫెయిత్ అనేవి ప్రధానం. ప్రేమ, విశ్వాసం అనేటువంటి వాటి ద్వారా ఈ ఇచ్ఛ, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ద హార్ట్, హృదయ జ్ఞానం, హృదయంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా లవ్ అనేది ఏర్పడుతుంది. భగవంతుడి మీద ప్రేమ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మన హృదయం నుంచి ఏర్పడుతుంది. హృదయంలో దైవానికి సంబంధించిన అనుభవం అనే జ్ఞానం ద్వారా మనం దైవానికి దగ్గరయ్యి దైవాన్ని మనం ప్రేమిస్తాం. అట్లాగనే ఇంకొకటి ఫెయిత్, మనలో ఉన్నటువంటి విల్ ద్వారా ఒక విశ్వాసం అనేది మనం పొందుతాం. ఉన్నాడు దైవం, సత్యం ఉంది, అటువైపుకే మనం వెళ్ళాలి, అది పట్టుకుంటే మనకి ఏ రకమైనటువంటి
తిరోగమనం ఉండదు, జ్ఞానం వైపే మనం వెళతామన్నటువంటి ఫెయిత్ అనేది విల్ ద్వారా వస్తుంది. అంచేత ఈ సంకల్పానికి సంబంధించిన జ్ఞానం కానీ హృదయానికి సంబంధించిన జ్ఞానం ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇవి కొంత మేధాశక్తికి సంబంధించినవి అని చెప్తున్నారు. ఇన్ ఆల్ ది లార్డ్ ఆఫ్ ద యోగా ఇస్ ద పురుష. ఏ యోగం తీసుకున్నా కూడా ఆ యోగానికి ప్రభువు ఎవరు? ఆత్మ లేదా పురుషుడు. ఆయన ది కాన్షియస్ సోల్, దాన్ని చైతన్యపూర్వకమైన అంతరాత్మ అని కూడా అంటాం. చైతన్యంతో ఉన్న ప్రభువు ప్రతి యోగానికి ఆయనే దైవం, ఆయన కోసమే ప్రతి యోగం చేస్తాం. ఆయన ఏమిస్తాడు? మనకి మోక్షం ఇస్తాడు. దేనికోసం చేశారు ఈ యోగాలన్నీ అంటే వీటన్నిటినీ కూడా మోక్షం కోసం చేశాం. ఇప్పుడు ఆధునిక కాలంలో దేన్ని చేస్తున్నారు? కేవలం హఠయోగంలో ఉండే కొన్ని ఆసనాలని పట్టుకుని ఆరోగ్యం కోసం చేస్తున్నాం. ఇంకా చెప్పండి, యోగాలు చేస్తే ఏమైనా కోరికలు తీరుతాయంటే చేస్తామంటున్నాం. అటు కోరికలు తీరటం అనేటువంటి దానికోసం రాలా ఈ యోగాలన్నీ. ఈ యోగాలన్నీ ఎందుకు వచ్చాయి? మోక్షం కోసం వచ్చాయి, జ్ఞానం కోసం వచ్చాయి. తర్వాత ఈ యోగాలన్నిటికీ కూడా పురుషుడు అనేటువంటి ఆ దైవాన్ని, ఆత్మని చేరుకోవడానికి మనం సాధన చేస్తాం. ఆయన ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, దట్ నోస్, అబ్జర్వ్స్, అట్రాక్ట్స్, గవర్న్స్. ఎవరు ఈ ఆత్మ అంటే యోగి చెప్తాడు, ఆత్మ అంటే నోస్, తనెవరో తనకి తెలిసిన వాడు. కాన్షియస్ సోల్ దట్ నోస్, చైతన్యపూర్వకంగా నేనెవరో నాకు తెలుసు అన్నటువంటి అది ఉన్నట్లయితే అది ఆత్మ. ఆత్మకి తెలుసు నేనున్నాను, నేను ఇది అని తెలుసు. అందుకని ఇట్స్ ఎ కాన్షియస్ సోల్ దట్ నోస్. తెలుగులో దాన్ని జ్ఞాత అంటాం, సంస్కృతంలో జ్ఞాత అంటే తనెవరో తనకి తెలిస్తే. మరి మనకు తెలియదా? మనకి భౌతికంగా అడ్రస్లు, వేరే బౌట్స్, తాత ముత్తాతలు తెలుసు, కానీ మనం ఆత్మలో అంతరాత్మలం అనేటువంటి ఎరుక మనకి లేదు. కనుక మనం జ్ఞాతలం కాము, మనం జ్ఞానం కోసం అన్వేషిస్తున్నటువంటి వాళ్ళం అనమాట. సో ఆత్మ తనని తాను తెలుసుకునేది. అబ్జర్వ్స్, సాక్షి మాత్రంగా ఉంటుంది. అట్రాక్ట్స్, తన వైపు ఆకర్షింపజేసుకుంటుంది. గవర్న్స్, సర్వాన్ని కూడా పరిపాలన చేస్తున్నటువంటి ఆత్మనే సర్వయోగాలకి ప్రభువు. ఆయన మోక్షం ఇస్తాడు. ఆ ఆత్మ లక్షణాలు ఇలా ఉంటాయి అని అన్ని యోగాలు కూడా చెప్పినాయి. బట్ ఇన్ తంత్ర, కానీ తంత్రం ఏం చెప్తున్నది? బట్ ఇన్ తంత్ర ఇట్ ఈస్ రాదర్ ప్రకృతి ది నేచర్. సో తంత్రం ఇది చెప్పట్లా. చెప్పట్లా ఆత్మ వైపుగా మనం పోవాలి అని సాక్షి మాత్రుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తంత్రం చెప్పట్లా. తంత్రం ఏం చేస్తుంది? ప్రకృతి అనేది చాలా ప్రధానం, ప్రకృతి శక్తి అనేది ప్రధానం. అది నేచర్ సోల్ అంటే ప్రకృతి ఆత్మ, అది ప్రధానం. ఆ ప్రకృతి ఆత్మని మనం పట్టుకోవడానికి తంత్ర సాధన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మన కర్మల మీద మనకు ఒక ఆధిపత్యం వస్తుంది. కర్మలన్నిటినీ ఇప్పుడు అజ్ఞానంలో చేస్తున్నాం. ఈ అజ్ఞానంలో చేయకుండా కర్మలన్నింటినీ జ్ఞానంతో చేయాలంటే ప్రకృతిని మనం వశం చేసుకోవాలి. ప్రకృతి యొక్క ఆత్మని మనం పట్టుకోవాలంటే తంత్ర సాధన వల్లనే ఆ ఉన్నతమైన ప్రకృతి అనే దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే కర్మల మీద మనకు ఆధిపత్యం వస్తుంది అని తంత్రం చెప్తున్నది. సో నేచర్ సోల్, ది ఎనర్జీ, అది శక్తి. ది విల్ ఇన్ పవర్ అన్నారు. ది విల్ ఇన్ పవర్, శక్తిలో ఉండేటువంటి ఇచ్ఛ. శక్తికి సంబంధించిన ఇచ్ఛనే ఈ ప్రకృతికి ఇన్ని పేర్లు ఉన్నాయి. నేచర్ సోల్, ఎనర్జీ, విల్ ఇన్ పవర్. ప్రకృతి పవర్ అంటే కర్మలు చేయడానికి కావలసిన శక్తి. ఏదైనా పని చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తిలో ఉండేటువంటి విల్ ఎవరో ఆవిడ నేచరు. అందుకని ఆవిడే అన్నీ కూడా అనుకుని నేను ఇది చెయ్యాలి అని విశ్వాన్ని సృష్టించింది, కర్మలు తీసుకొచ్చింది. ఈ కర్మల ద్వారా ప్రకృతి యొక్క ఆ దైవత్వాన్ని మనం తెలుసుకోవాలి అని తంత్రం చెప్తున్నది అని చెప్తాను. ఇట్ వాజ్ బై లర్నింగ్ అండ్ అప్లయింగ్ ద ఇంటిమేట్ సీక్రెట్స్ ఆఫ్ దిస్ విల్ ఇన్ పవర్, ఇట్స్ మెథడ్, ఇట్స్ తంత్ర, దట్ ద తాంత్రిక్ యోగిన్ పర్స్యూడ్ ది ఎయిమ్స్ ఆఫ్ ద డిసిప్లిన్, మాస్టరీ, పర్ఫెక్షన్, లిబరేషన్, బీటిట్యూడ్. సో ఈ అనుభవాన్ని పొందటానికే ఈ
తాంత్రిక్ యోగి, ఈ తంత్రయోగి ఆయన తన మెథడ్ని ఉపయోగించాడు, తంత్ర సాధనని ఉపయోగించాడు. దేనికోసం? మాస్టరీ, ఈశ్వరత్వం అంటాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అన్ని కర్మల మీద మనకి ఆధిపత్యం ఉండాలి. ఏ కర్మ ఏ పని అజ్ఞానంతో చేయకుండా మనం ఉన్నతమైనటువంటి చైతన్యంతో ప్రతి పనిని కూడా చేయాలి. ఇప్పుడు అట్లా చేయటం లేదా? మనం ఇప్పుడు అట్లా చేయటంలా, అంత అజ్ఞానపు కర్మలే చేస్తున్నాం. మహా అయితే కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొన్ని ఉత్తమమైన పనులు చేస్తున్నాం, అంతే తప్ప పూర్తిగా ప్రకృతి అంటే అసలైనటువంటి దైవీ శక్తి, ఆవిడ అసలైన దైవత్వం ఏమిటో మనకు తెలియదు. ఆవిడ అజ్ఞాన రూపమే మనకు తెలుసు. ఆవిడ అసలైన జ్ఞాన రూపం ఏమిటో మనకు తెలియదు కనుక ప్రకృతి యొక్క ఈశ్వరత్వం, ఆవిడ ఎలాంటిది, పరిపూర్ణమైనటువంటి ఆవిడ ఈశ్వర భావన, మాస్టరీ అంటాం. పర్ఫెక్షన్, పరిపూర్ణత పొందాలి కర్మల ద్వారా అని ప్రయత్నం చేస్తాడు. లిబరేషన్, అజ్ఞానం నుంచి విముక్తి. బీటిట్యూడ్, ఈ కర్మలన్నీ చేయటం ద్వారా ఆనందం. సో కర్మలు వద్దు అంటే వేదాంతం, కర్మలు కావాలి, ఇందులో ఉన్న ఈశ్వరిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి, పరాప్రకృతిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే తంత్రం. ఇది తేడా. ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ బ్యాక్ ఫ్రమ్ మేనిఫెస్టెడ్ నేచర్ అండ్ ఇట్స్ డిఫికల్టీస్, ఈ ప్రకృతిలో చాలా కష్టసాధ్యం ఉంది. అజ్ఞానం గనక అనేకమైనటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖం ఇందులో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వీటన్నింటి నుంచి వెనక్కి వెళ్ళిపోయి హీ కన్ఫ్రంటెడ్ దెమ్. తంత్రయోగి ఈ అజ్ఞానపు ప్రకృతిలో ఉన్న కష్టాలని పూర్తిగా ఎదుర్కొన్నాడు, కన్ఫ్రంట్ చేశాడు, ఎదుర్కొన్నాడు. ఏం చేస్తుందో చూస్తా ఈవిడిని దాటిపోతే అసలైనటువంటి తల్లి పైన ఉంది. ఈవిడ బయటికి కనిపించేటువంటి రూపం, మనం బాధలు పెట్టేటువంటి ప్రకృతి ఆ బయట కనిపించేటువంటి రూపం. ఈ రూపాన్ని గనక దాటి వెళితే అసలైనటువంటి దివ్యత్వంతో ఉత్తమ కర్మలు జయించేటువంటి తల్లి ఉంది, ఆమెను నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి అని తంత్ర యోగి ఈ అజ్ఞాన ప్రకృతి యొక్క కష్టాలన్నిటినీ కూడా అతను ఎదుర్కొంటున్నాడు. He confronted them, seized and conquered. ఈ అజ్ఞాన ప్రకృతిని ఓ ఎద్దు కొమ్ములు పట్టుకుని ఎద్దుని ఎట్లయితే ఆపుతారో అట్లా అజ్ఞాన ప్రకృతిని గట్టిగా పట్టుకుని సాధన ద్వారా ఆమెని అజ్ఞాన ప్రకృతిని జయించి ఉన్నతమైనటువంటి ప్రకృతిని చేరుకుని అసలైన తల్లి ఈమె చైతన్యంతో నేను కర్మలు చేస్తే అంతా ఆనందమే అనేది తాంత్రిక యోగి అనుభవంలో గ్రహించాడు. బట్ ఇన్ ద ఎండ్, యాజ్ ఈస్ ద జనరల్ టెండెన్సీ ఆఫ్ ప్రకృతి, తాంత్రిక yoga largely lost its principle in its machinery and became a thing of formulae and occult mechanism, still powerful when rightly used but fallen from the clarity of their original intention. అరవిందుల వారు ఎక్స్ప్లెనేషన్ ప్రతి పాయింట్ దగ్గర ఎంత స్పష్టంగా ఉంటుందంటే అస్సలు మనకి అనుమానం అనేది ఉండదు. కానీ చివరికి ఏం జరిగింది అంటే ప్రకృతి యొక్క సాధారణ స్వభావం తర్వాత ఈ అజ్ఞాన ప్రకృతి ఏం చేస్తుంది, మనం కర్మల్లోకి దిగంగానే అది కిందికి గుంజుతుంది. కిందికి గుంజి 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 మనం ఉన్న స్థాయి నుంచి ఇంకా పతనానికి తీసుకుపోతుంది. అది మామూలు ప్రకృతి యొక్క లక్ష్యం. అందుకని కర్మలలోకి పోతే ప్రమాదం అని వేదాంతం అంటుందన్నమాట. ఏదైనా మామూలుగా బతుకుతాను, మంచిగా బతుకుతానంటే అక్కడి నుంచి మనకి అహం వస్తుంది, అక్కడి నుంచి స్వార్థం వస్తుంది, అక్కడి నుంచి నాకే అని వస్తుంది, నాకు కాకుండా ఇంకొకడికి వద్దు అని వస్తుంది, ఇంకొకడికి వద్దు అంటే వాడిని ఏదైనా చేస్తానని వస్తుంది. ఎంత పతనానికి తీసుకెడుతుందంటే అజ్ఞాన ప్రకృతి ప్రతి కర్మ కూడా పతనావస్థకే తీసుకుపోతుంది. ఇది ప్రకృతి యొక్క స్వభావం. ఈ స్వభావాన్ని గమనించి అందులో పడకుండా సాధన ద్వారా ఉన్నతమైన స్థితికి పోవటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రకృతి సాధారణ స్వభావం వల్ల తాంత్రిక్ యోగా అనేది లార్జ్లీ లాస్ట్ ఇట్స్ ప్రిన్సిపల్, చాలా ఎక్కువగా దాని అసలైనటువంటి జ్ఞాన సూత్రాన్ని కోల్పోయింది. చివరికి పద్ధతిని కూడా కోల్పోయింది, మెషినరీ దాని పద్ధతిని కూడా కోల్పోయింది. అండ్ బికేమ్ ఏ థింగ్ ఆఫ్ ఫార్ములే. చివరికి ఎట తయారైందంటే కేవలం సూత్రాలు. తంత్రం అంటే అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేస్తే తంత్రం, అది చేస్తే తంత్రం అని కొన్ని సూత్రాలు కొన్ని ఇచ్చేసేసి ఇది చేసుకుపో. ఇప్పుడు అన్నీ అట్లాగే తయారైనాయి. ఈ జ్ఞానం కావాలి అంటే నీకు ఒక లిస్ట్ ఇస్తా, ఈ లిస్ట్ ప్రకారం చెయ్యి. పొద్దున్నేనేమో ఆ నూనె వేయి, తర్వాత ఈ ఒత్తులు వెలిగించు, ఆ రంగు పూలు, మళ్ళీ అది తీసి ఈ రంగు పూలు పెట్టు, మళ్ళీ మధ్యాహ్నం అయిపోయావు మళ్ళీ నీ పని, నువ్వు కిందికి పోయినావు. అన్నీ ఏమో ఫార్ములే అంటే కేవలం తెలివి లేకుండా
పాటించేటువంటి సూత్రాలని ఫార్ములే అంటారు. అంటే ఒక మామూలుగా పాటించేస్తాం అన్నమాట. దాన్ని తెలివి ఆలోచించటం, లాజిక్ ఉందా లేదా ఏమీ చూడం. అందుకని ఇప్పుడు అన్నీ కూడా జ్ఞానం అంతా కూడా ఫార్ములేగానే తయారైంది. బుధవారం ఏ రంగులు, వారానికో రంగులు, పూటకో పువ్వులు, ఒత్తులు, ఆ ఒత్తులు మళ్ళీ నిమ్మకాయ డిప్పలు, అది కాకపోతే బియ్యపిండి, ఎలాగలాగా ఒక ఫార్ములా లాగా అయిపోయి మొత్తం ప్రపంచాన్ని అంతటిది కూడా అయోమయంలో గందరగోళంలో పడేసి అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. అట్లాంటి స్థితికి తీసుకురావటం అనేది ఈ ప్రకృతికి సాధారణ స్వభావం గనక, ప్రకృతిని గనక మనం పట్టుకోవాలి అంటే ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండాలి. ఇది నన్ను ఎక్కడ కిందకి తీసుకుపోతుందా అని తదేకమైనటువంటి ఏకాగ్రతతో సాధన అనేది జరగాలి. లేకపోతే ప్రకృతి పూర్తిగా కిందికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా జరిగింది ఇక్కడ అని చెప్తున్నారు. కేవలం ఒక ఫార్ములే అండ్ అకల్ట్ మెకానిజం, అతీంద్రియమైనటువంటి శక్తులు, ఆ అతీంద్రియమైనటువంటి శక్తులు వస్తాయి, అక్కడే ఆగిపోవటం జరిగింది. స్టిల్ పవర్ఫుల్ వెన్ రైట్లీ యూజ్డ్. పోనీ ఇదైనా సరిగ్గా ఉపయోగిస్తే అదైనా కొంత శక్తివంతంగానే ఉంటుంది. దేన్ని కొంచెం మెకానికల్గా చేసినా, లేకపోతే ఈ అతీంద్రియ శక్తులతో కొన్ని శక్తులు సాధించిన, వీటన్నింటినీ సరిగ్గా గనక ఉపయోగించుకుంటే కొద్దిగానన్నా శక్తివంతంగా ఉంటుంది. కానీ అట్లా ఉపయోగించుకోవటం అనేది జరగల. బట్ ఫాలెన్ ఫ్రమ్ ద క్లారిటీ ఆఫ్ దేర్ ఒరిజినల్ ఇంటెన్షన్. మూలంలో ఎటువంటి ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి సంబంధించిన స్పష్టత అంతా కూడా పోయి, తంత్రం అనేది భ్రష్టు పట్టిపోయి ప్రపంచానికి పనికి రాకుండా పోయింది. ఉత్తమమైనటువంటి మార్గమైనప్పటికీ కూడా అని తంత్ర సాధన గురించి శ్రీ అరవిందులు చెప్పారు. వచ్చే వారం తర్వాత పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఆయన ఇంటెగ్రల్ కాన్సెప్షన్ అంటే ఏమిటి అని ప్రారంభం చేస్తున్నారు. ఇవన్నీ చెప్పి యోగాలు, తంత్రము చెప్పి వాటిలో ఉండేటువంటి పనికొచ్చేటువంటి ఉన్నత విషయాలు, ఆ తర్వాత పరిమితులు, అది ఏ విధంగా అయితే కింద స్థాయికి వెళ్ళిపోయిందో ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఇంటెగ్రల్ కాన్సెప్షన్ అనేది ఏ విధంగా రావాలి అనేది ఆయన చెప్పబోతున్నారు. అది మనం వచ్చే వారం చూద్దాం.